హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూకేపీ టాక్స్. ఈరోజు మన ముందు ప్రముఖ సనాతన ధర్మ ప్రచారకర్త, అకల్ట్ సైన్సెస్లో 35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో పాటు పలు దేశాల్లో ఫాలోవర్స్ పెంచుకున్న మన చక్రవర్తి గారు మన ముందు ఉన్నారు ఈరోజు. సార్, వెల్కమ్ టు యూకేపీ టాక్స్. సార్, జై శ్రీమన్నారాయణ. యూకేపీ టాక్స్ ప్రేక్షకులకు నమస్కారం అండి. సార్, ఫస్ట్ జ్యోతిష్యంలోకి వెళ్ళక ముందు మీ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. కొన్ని విషయాలు మీరు అంటే ఎక్కడ జర్నీ స్టార్ట్ అయింది, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందని చెప్పండి. పెద్ద స్టోరీనే, కాకపోతే కట్ చేసి చిన్నదిగా చెప్తాను. చెప్పండి. కాలేజీ చదువుకునే రోజుల్లో ఏమంటే ఒకసారి యాదృచ్ఛికంగా మా ఫ్రెండ్స్ ఉన్న మెడికల్ కాలేజ్ హాస్టల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక రిటైర్డ్ వెటర్నరీ ప్రొఫెసర్ ఒక ఆయన కలిశాడు. ఓకే. అతనికి కొంత హస్త సాముద్రికంలో ఏమంటే పట్టుంది. ఆయన నా చేయి చూడడం జరిగింది. చూసి కొన్ని ఆశ్చర్యకరంగా ఏమంటే మంచి ప్రెడిక్షన్స్ ఇవ్వగలిగాడు. అది నన్ను ఆలోచనలో పడేసింది. ఓకే. దాని తర్వాత ఫస్ట్ బుక్ నేను కొన్నది ఏమంటే కిరో 20 రూపాయలు ఇచ్చి తిరుపతిలో ఒక బుక్ ఒకటి కొన్నాను. హస్త సాముద్రికం మీద ఫస్ట్ బుక్ కొన్నాను. దాంట్లో మనం ప్రధానంగా ఏం చేస్తాం, బుక్ తీసి బాగుంటే ఇది మనకు వర్తిస్తుంది, బాగలేదనుకో ఇది మనకి లేదు దీంట్లో అనేసి మనం అనుకుంటాం అనమాట. అవును. అలా చిన్నగా ప్రయాణం చేసి అందులో నాకు ఏదో మ్యాటర్ ఉంది, విషయం ఉంది దీంట్లో, లోతుగా పోయే కొద్దీ అనిపించే కొద్దీ ఏమంటే దాని మీద కొద్ది పరిశోధన చేయడం అనేది జరిగింది. నేను పీజీ స్థాయి విద్యార్థిగా వచ్చే స్థాయికే నాకు ఒక రకమైన ఫాలోయింగ్ అనేది ఏర్పడింది. అందరూ నేను శాస్త్రి గారు అంటూ ఆట పట్టించడం కానీ, వచ్చేది సాయంత్రం అయ్యి హాస్టల్కి వచ్చేకి నా చేయి చూడండి అని అడగడాలు కానీ ఇట్లాంటివి జరిగేది. సో దాని మీద ఇంట్రెస్ట్ తోటి ఎవరంటే ఇంకా ఫర్దర్ అకల్ట్ సైన్సెస్ మిగతా ఏమేమి ఉన్నాయి అంటూ ఒకదాని వెనకాల ఒకటి ఎత్తుక్కుంటూ నెక్స్ట్ ఏం చేశానంటే శకుంతలాదేవి గారిది ఫస్ట్ బుక్ నేను కొన్నాం, ఏది జ్యోతిష్యంలో. ఓకే. ఆ బుక్ కొనడం జరిగింది. కొన్నాక సగం చదివి నాకు ఇది మన సబ్జెక్ట్ కాదు, ఇది చాలా కాంప్లికేటెడ్గా ఉందని చెప్పేసి పక్కనేసేసాను. ఓకే. మళ్ళీ సంవత్సరం 2 ఏళ్ల తర్వాత ఏమంటే మళ్ళీ ఎందుకో జిజ్ఞాస కలిగి మళ్ళీ ఆ పుస్తకాన్ని తిరగేయడం అనేది జరిగింది. ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది ఏంది, రాసులేంది, గ్రహాలేంది, వీళ్ళు ఏం చెప్తున్నారు, ఎలా ప్రిడిక్ట్ చేయగలుగుతున్నారు అనేది తెలియకుండా ఒక జిజ్ఞాస అనేది కలగడం జరిగింది. అలా దాంట్లో అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే కొద్ది ఏమరంటే నా మీద నాకు నమ్మకం కలగడం అనేది స్టార్ట్ అయింది. చిన్న ప్రిడిక్షన్స్ ఇవ్వడంతో ఏమరంటే ఓకే దీంట్లో ఇంకా ఉంది, ఇంకా చూడొచ్చు అనేసి మనకి అదృష్టం కొద్ది ఏమైందంటే 1980 సంవత్సరాల తర్వాత ఏమైందంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రాలజికల్ సైన్సెస్ అని చెప్పేసి ఒక స్వచ్ఛందంగా ఒక సంస్థ ఒకటి ఏర్పడి వాళ్ళు ఏమరంటే సైంటిఫిక్గా ఏమరంటే ఆస్ట్రాలజీని నేర్పించడం అనేది మొదలెట్టారు. ఓకే. డాక్టర్ బివి రామన్ గారు ఏమరంటే దానికి ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆస్ట్రాలజీ అని కూడా అంటుంటాము. ఆయన చాలా కృషి చేశారు. రిజిస్టర్డ్ బాడీ. ఓకే. సో భారతీయ విద్యాభవన్ ఢిల్లీలో ఎవరంటే టీచింగ్ స్టార్ట్ చేశారు. అలా ప్రతి స్టేట్కి ఏమరంటే ఐకాస్ వల్ల చాప్టర్స్ ఉంటాయి. సో దానికి ఒక ప్రెసిడెంటు, ఆడ కరికులము ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. సో వాళ్ళ లెక్చర్స్ వింటూ వాళ్ళ పుస్తకాలు చదువుకుంటూ అలా మెట్లుగా ఎదగడం అనేది మొదలైంది అనమాట. ఇది క్లుప్తంగా ఎవరంటే నా ఆస్ట్రాలజికల్ జర్నీ. ఓకే. సో ఇంట్రోలోని నేను ఒక వర్డ్ యూజ్ చేశాను, అకల్ట్ సైన్సెస్ అని చెప్పి. సో దాని గురించి అసలు అంటే అకల్ట్ సైన్స్ అంటే అకల్ట్ సైన్సెస్ అనేది ఏమంటే ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటాం జ్యోతిష్యం కావచ్చు, వాస్తు కావచ్చు, మంత్ర తంత్ర ఇవన్నీ కూడా ఏమంటే అకల్ట్ సైన్సెస్ కిందకు వస్తాయి అన్నమాట. ఓకే. సో ఒక్కొక్క దానికి ఏమంటే ఒక్కొక్క ప్రాముఖ్యత అనేది ఉంటుంది. సందర్భానుచితంగా ఎవరంటే దాన్ని వాడుతూ ఉంటారు. ఓకే, ఫైన్. సో అసలు జ్యోతిష్యం అంటే ఏంటి సార్ అసలు? అంటే చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. అంటే మీ జ్యోతిష్యం అంటే ఎవరంటే అందులో 2 పదాలు ఉంటాయి. జ్యోతి అనగా వెలుతురు, నాలెడ్జు, జ్ఞానము అనేసి వస్తుంది. ఈశా అంటే ఎవరంటే ఈశ్వరుడు అనేసి. అంటే ఏమని, ఇది దైవ జ్ఞానము. సో అందుకనే మనం కానీ పూర్వీకుల్లో కానీ చూసినట్టయితే, సత్యయుగం కానీ పాతకాలంలో చూసినట్టయితే జ్యోతిష్కుని ఎవరంటే దైవజ్ఞ అని పిలిచేవాడు. అంటే దేవుడే ఆయన రూపంలో ఎవరంటే సత్యాన్ని మాట్లాడుతున్నాడు అనేసి. ఈ జ్యోతిష్యానికి ఏమరంటే సుమారుగా 19 మంది మహర్షులు ఏమరంటే దీనికి కాంట్రిబ్యూట్ చేశారు. ఓకే. దాంట్లో ఇప్పుడు మనం బాగా ప్రచారంలో ఉండేది ఏమరంటే పరాశర మహర్షి చెప్పిన బృహత్ పరాశర హోరశాస్త్రాన్ని మన ప్రామాణికంగా చాలామంది జ్యోతిష్కులు అదే ఫాలో అవుతారు. ఇలా కాకుండా ఏమరంటే జైమిని మహర్షి కానీ, భృగు మహర్షి కానీ వీళ్ళు ప్రధానంగా అనమాట. ఇప్పుడు మనం వాడుకలో ఉండే జ్యోతిష్యానికి ఏమంటే వీళ్ళు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసిన సూత్రాలనే మనం వాడుతుంటాం అనమాట. ఓకే. ఇలా కాకుండా 19 మందిలో ఎవరంటే ఇంకా సూర్యుడు, పితామహుడు, అత్రి ఇలా మహర్షుల పేర్లు అనేది వరుసగా వస్తుంది. సో ఇది జ్యోతిష్యం ఎవరంటే ప్రధానంగా ఏమంటే 3 భాగాలుగా చెప్పబడింది అనమాట. సిద్ధాంత సంహిత హోరా రూపం త్రివిధ ముచ్యతే అంటారు. అంటే
సిద్ధాంతం ఉంటుంది, సంహిత, హోర 3 విభాగాలుగా చెప్పబడింది అనమాట. ఈ సిద్ధాంతం అనే దాంట్లో ఏమంటే ఇప్పుడు మనకున్న గణితం ఏదైతే ఉందో మ్యాథమెటిక్స్, ఈరోజు మనం అడ్వాన్స్డ్ అని ఏదైతే అనుకుంటామో ప్రతిదీ అందులో చెప్పబడింది. బీజగణితం అంటాం, అంటే ఏమంటే జనరల్ మ్యాథమెటిక్స్, పాటి గణితం అంటే జనరల్ మ్యాథమెటిక్స్, బీజగణితం అంటే ఆల్జీబ్రా, జ్యామితి, త్రికోణమితి అంటే ట్రిగ్నామెంట్రీ, స్పెరికల్ జియోమెట్రీ, అలా ఈ రోజు ఉన్న అన్ని కాన్సెప్ట్స్ ఏమంటే ఆ రోజు చెప్పబడింది. ఏది మ్యాథమెటిక్స్లో చెప్పబడింది అంటే గణితంలో. దాని తర్వాత ఉండేది ఏమంటే సంహిత అంటాం. ఇప్పుడు మన గ్రహాల తీరు కానీ అవి గతులు కానీ ప్లస్ ఇప్పుడు ఏదైతే మన పంచాంగ నిర్మాణం ఇవన్నీ కూడా ఏమంటే అందులో ఉపయోగంలోకి వస్తాయి అన్నమాట. ఓకే. లాస్ట్లో ఏదైతే వచ్చిందో హోరా భాగం ఏదైతే ఉందో అక్కడ మనం ఈ ఫలిత జ్యోతిష్యాన్ని ఎవరంటే చెప్పుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సార్, జ్యోతిష్యంలో చాలా పద్ధతులు ఉంటాయి కదా, నాడి జ్యోతిష్యం అని, చక్రం అని చెప్పి చాలా ఉంటాయి. అసలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉపయోగంలో ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి? సో ఇప్పుడు జ్యోతిష్యం ఏ పద్ధతి అయినా కూడా అందరూ ఎవరంటే అదే 12 రాశులు 9 గ్రహాలనే పరిగణలోకి తీసుకుని ఎవరంటే విశ్లేషణ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా ఎవరంటే మీరు అడిగినట్టు మొదటిది నాడీ జ్యోతిష్యం అనే విషయానికి వచ్చినప్పుడు ఏమంటే నాడీ జ్యోతిష్యంలో ఎవరంటే 2 రకాల నాడులు ఉంటాయి. జీవనాడి ఉంటుంది, అజీవనాడి అనేసి అంటాం అనమాట. జీవనాడి అనేది ఏమంటే ఇవి చాలా రేర్ అనమాట. అంటే తమిళనాడు ఈ ప్రాంతంలో చెందిన కొందరు ఒక కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు ఏమంటే దీన్ని ప్రచారంలోకి ఎవరంటే తీసుకొచ్చారు. ఇందులో ఏమంటే ఇండివిజువల్కి స్పెసిఫిక్గా అంటే ఆ వ్రాతలే మారిపోతుంటాయి. ఆ వ్యక్తిని బట్టి ఎవరంటే ఆ తాళపత్ర గ్రంథంలో ఏదైతే రాసిన రాతలు ఏవైతే ఉంటాయో అవి జీవం ఉండేటివి, మనిషికి తగ్గట్టుగా అవి మారిపోతూ ఉంటాయి అనమాట. దీన్ని జీవనాడులు అంటారు. మిగతావి మనం టీవీలో చూస్తుండే నాడులు ఇవన్నీ కూడా ఎవరంటే నాడీ జ్యోతిష్యం మీద ఏదైతే చూస్తుంటామో ఇవన్నీ కూడా ఎవరంటే అజీవనాడి అనేసి అంటాం. ఇందులో ప్రధానంగా మీరు అంటే ఎక్కువ అంటే ప్రచారంలో ఇప్పుడు ఉండేది మీరు నాడీ జ్యోతిష్యం అని ఎందుకు అడిగారంటే ఈ ఏలు ముద్రలు తీసుకొని జ్యోతిష్యం చెప్తారు కదా, ఎవరు చెప్పడం అనేది ఆ పద్ధతులు అనేది ఏదనేది మీరు బహుశా మీరు అడగాలనుకుంటారు. ఆ జ్యోతిష్యంలో ఎవరంటే చాలా పద్ధతులు ఉంటాయి. మళ్ళీ అందులో కూడా శివనాడి అని, భృగునాడి అని ఎక్కువ ప్రచారంలో ఉండేది ఎవరంటే మనకి అగస్త్య నాడి అనేది ఎక్కువ ప్రచారంలో ఉంటుంది. ఇది ముఖ్యంగా ఎవరంటే మనకి తమిళనాడులోని వైదీశ్వరన్ కోయిల్ అనేసి ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ గొప్ప శనేశ్వర స్వామి దేవాలయం ఉందన్నమాట. ఆ పరివాహ ప్రాంతంలో చాలామంది ఎవరంటే ఈ అగస్త్య నాడిని ఎవరంటే ప్రధానంగా దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. చాలామంది దేశ విదేశీయులు ఎవరంటే వచ్చి అటు చెప్పించుకుంటూ ఉంటారనమాట. ఇది కాకుండా ఎవరంటే మనం ప్రధానంగా ఇప్పుడు మేము కానీ ఎవరైనా కానీ జనరల్గా మన భారతదేశ సాంప్రదాయంలో ఎక్కువ పాటించేది ఎవరంటే పరాశర మహర్షి చెప్పిన ఏదైతే బృహత్ పరాశర హోరశాస్త్రం ఏదైతే ఉందో దీన్నే ఎక్కువ ప్రామాణికంగా తీసుకొని చెప్తూ ఉంటారు. బట్ ప్రతి పద్ధతిలో కూడా చాలామంది ఏమంటే చాలా స్టన్నింగ్ ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఏది ఎక్కువ ఏది తక్కువ అని చెప్పడం అయితే సరికాదు. సార్, చక్రవర్తి గారు, జ్యోతిష్యం అంటే మూఢనమ్మకం అని చాలామంది చెప్తారు. అసలు అది మూఢనమ్మకమా, సైన్సా? అసలు సైన్స్ అంటే డెఫినేషన్ ఏంటండి? సైన్స్ అంటే డిక్షనరీలో కానీ మీరు కానీ చూసినారంటే ఇట్స్ అండర్స్టాండింగ్ ది నేచర్. బేసిక్ డెఫినేషన్ ఆఫ్ సైన్స్ ఎవరంటే ఇట్ ఈస్ అండర్స్టాండింగ్ ది నేచర్. మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచాన్ని మనం ఎక్స్పెరిమెంట్స్ ద్వారా రిపీటెడ్ రిజల్ట్స్ వస్తూ ఉంటే దాన్ని సైన్స్కి ప్రామాణికంగా తీసుకొని సైన్స్ అనేసి మనం చెప్తాం. ఇప్పుడు ఉదాహరణకి 1609 సంవత్సరంలో గెలీలో టెలిస్కోప్ని కనిపెట్టాడు. అంతవరకు భూమి బయట ఏముంది అనేది మన విజిబుల్ అయ్యి కనపడేది తప్ప ఇంకేమీ తెలియదు. బయట ఏం జరుగుతుందో తెలియదు. మన ఋషులు ఎవరంటే వేదకాలంలో రాసిన ఈ జ్యోతిష్యం అనేది ఎవరంటే వేదాలతో పాటు పుట్టిందనమాట. 4 వేదాలకి అనుసంధానంగా 6 వేదాంగాలు ఉంటాయి, అంటే లిమ్స్. దాంట్లో జ్యోతిష్యం అనేది ఒకటి. ఈ జ్యోతిష్యాన్ని వేదానికి కన్ను లాంటిది అన్నారు. సో ఐ ఆఫ్ జ్యోతిష్. మీరు కానీ ఏదైనా తీసుకోండి, విష్ణు సహస్రనామాల కాడి నుంచి ఏది తీసుకున్నా కూడా దాంట్లో నక్షత్రాలు ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. గ్రహాల గురించి కానీ వర్ణన అనేది ఉంటూనే ఉంటుంది. సో అంత పురాతనమైంది. అంటే ఆ రోజుల్లోనే ఇప్పుడు ఉదాహరణకి మనకి భూమికి అతి దగ్గరగా ఉండే నక్షత్రానికి మనం వెళ్ళాలనుకోండి, మీరు ఒక కారు వేసుకొని బయలుదేరారంటే సుమారు 70 మైళ్ళ వేగంతో కానీ మీరు కానీ వెళ్ళగలిగితే 354 కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఈ భూమి మీద నుంచి మీరు ఆ నక్షత్రాన్ని దగ్గరికి వెళ్ళడానికి పట్టే సమయం అన్నమాట. ఓకే. ఇంకా మీకు సరదాగా చెప్పాలంటే ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళు మనం చూస్తుంటాం కదండి, లాస్ట్లో పెళ్ళి తంత అయిపోయినాక పంతులు తీసుకొచ్చి అరుంధతి నక్షత్రం అనేది చూపిస్తుంటాడు. అరుంధతి నక్షత్రం అనేది ఏమంటే అది అరుంధతి వైశిష్ఠుల నక్షత్రం అనేసి అంటారు. దానికి ప్రాముఖ్యత ఇంగ్లీష్లో అంటే ఆల్కజర్ అండ్ మీజర్ అనేసి ఆ ట్విన్ పేర్ ఆఫ్ స్టార్స్ అనేసి అంటారనమాట. వాటి ప్రత్యేకత ఏమంటే ఒకదాని చుట్టూ అవి ఒకటి తిరుగుతూ ఉంటాయి. ఓకే. భార్యాభర్తలైన వాళ్ళు అలా వశిష్ఠులు అరుంధతిలాగా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి చెప్పడం అనేది ఆచారం. ఓకే.
అంటే అలాంటి ఒక స్టార్ ఉందని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నిమిషానికి 1 సెకండ్కి కాంతి అనేది ఏమంటే 3 లక్షల కిలోమీటర్లు 1 సెకండ్కి ప్రయాణం చేస్తుంది. సూర్యుడి నుంచి విడుదలైన కాంతి భూమికి చేరడానికి ఏమంటే 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. అంటే 1 గంటలో కాంతి ఎంత దూరం వెళ్ళగలదు, 1 సంవత్సరంలో ఎంత వెళ్ళగలదు? అలాంటిది భూమి నుంచి చూసినట్టయితే ఈ అరుంధతి నక్షత్రం అనేది ఉండేది ఏమంటే 82.84 కాంతి సంవత్సరాలు అంత దూరంలో ఉంది. ఓకే, కోటాను కోట్లు కిలోమీటర్ల దూరంలో ఉండే అరుంధతి నక్షత్రాన్ని మన ఋషులు కనుక్కోగలిగినారు. వాళ్ళకున్న తపశక్తితో కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు అలా ఉండండి అని చెప్పే పరిస్థితిలో మనం ఉన్నాం. ఓకే, ఇది కాకుండా ఋతువులు కానీ, గ్రహణాలు కానీ, గ్రహగతులు కానీ, ఇవన్నీ కూడా ఫలానా రోజు మనకి చంద్రగ్రహణం ఉంది, సూర్యగ్రహణం ఉంది, ఇవన్నీ చాలా స్పష్టంగా ఎవరంటే గడియలతో కూడా ఎవరంటే లెక్కేసి వాళ్ళు చెప్పగలిగినారు, చెప్తున్నారు. అవును. అప్పుడు రిపీటెడ్గా ఇలా జరుగుతున్నప్పుడు దాన్ని మనం సైన్స్ అంటామా లేదంటే మూఢనమ్మకం అంటామా? ఓకే సార్, ఇప్పుడు జ్యోతిష్యం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? జ్యోతిష్యం వల్ల అడ్వాంటేజెస్ విషయానికి వచ్చినప్పుడు ఎవరంటే ఫస్ట్ ఎవరంటే గైడెన్స్. ఓకే. ఇప్పుడు చాలామందికి చాలా సందర్భాలు జీవితంలో వస్తూ ఉంటుంది. అవును. ఎటు పోవాలి, ఏం చేయాలనేది తోచని పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు నేను కెరీర్ ఏది ఎంచుకోవాలి, లేదా ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా? అవును. అప్పుడు తప్పేమి లేదు, ఒక జ్యోతిష్కుని కలవండి, కలిసి ఆయన ఏం చెప్తాడు ఏనండి, మీకు నచ్చితే తీసుకోండి, ఏది బలవంతం ఏం లేదు కదా. ఆయన చెప్పేది మీకు ఏమన్నా ఇంపుగా ఉండి, మీ స్ట్రెంగ్స్ ఇవి, మీ బలాలు ఇవి, మీరు ఇక్కడ కానీ ఫోకస్ పెడితే మీరు జీవితంలో సక్సెస్ అవుతారు అనుకుని గైడెన్స్ అనేది తీసుకోవచ్చు. ఇంకొకటి ఏమంటే ముందు చూపు అనమాట. ఇప్పుడు జాతకరీత్యా చూసినప్పుడు ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి పోయినా మీరు ఏ స్కానింగ్ చేసినా కూడా ఆ రోజు శరీరంలో ఏముంది, ఏం జరుగుతుంది అనేది వాళ్ళు చెప్పగలరే కానీ 2 సంవత్సరాల ముందు లేదంటే 10 సంవత్సరాల ముందు నీకు 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుందని ఎవరైతే చెప్పలేరు కదా. అది దీంట్లో చూచాయిగా ఏమంటే ప్రెడిక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఆ టైంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ శరీరంలో ఉదాహరణకి గ్యాస్ట్రిక్ సమస్య రావచ్చు, లేదా హృదయ సంబంధించిన సమస్య రావచ్చు. దీనికి నువ్వు ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇందులో తప్పేం లేదు కదా. తప్పలేదు. సో ఇలాంటి ప్రెడిక్టివ్గా ఎవరంటే ఇది పనికి వస్తుంది. మూడోది ఎవరంటే కౌన్సిలింగ్. ఓకే, ఎవరో ఒకటి సూసైడ్ కేసు ఏదో ఒకటి ఆత్మహత్య ప్రయత్నం చేసినోడు వస్తాడు, వాడికి లేదురా నాయనా నీకు 2 ఏళ్ళ బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది, నువ్వు పట్టిందంతా బంగారు అవుతుంది, ఇలాంటి మంచి మాటలు చెప్పి లేదంటే నీకు మోటివేషన్ ఇచ్చేవారంటే పంపించడం అనేది మూడోది. నాలుగోది ఇప్పుడు మనకు ఏదైతే ప్రచారంలో ఎక్కువ ఉండేది ఎవరంటే రెమెడీస్. నాకు ఈ సమస్య ఉంది, దానికి పరిష్కారం ఏం చేయాలి, దీనికి ఒక రెమెడీ. ఓకే, అది ఒక పెద్ద టాపిక్, తర్వాత మనం డిస్కస్. సార్, జ్యోతిష్యంలో కర్మ సిద్ధాంతం అంటారు కదా, అసలు దాని గురించి కొంచెం అప్పుడు జ్యోతిష్యం పూర్తిగా ఏమంటే జ్యోతిష్యం అనే కాదు, మన వైదిక సాంప్రదాయంలో అంటే అంత కర్మ సిద్ధాంతమే, మనం చేసుకున్న కర్మలే మనం అనుభవిస్తూ ఉండమంటాం. ఓకే, ఇప్పుడు అందరికి వచ్చే డౌట్ ఏమంటే ఇప్పుడు నేను పోయిన జన్మలో చేసిన కర్మకి ఇప్పుడు అనుభవిస్తున్నాను, మళ్ళీ దీన్ని అయితే రొటేట్ అవుతా ఉందంటే ఇంక నేను చేసేది ఏమీ లేదు కదా, నా రోలే ఏమీ లేదు కదా అనే ఫీలింగ్ అనేది ఒకటి జనరల్గా అందరికీ కలుగుతుంది. ఇందులో జ్యోతిషపరంగా చెప్పేది ఎవరంటే ప్రతి జన్మలో మనం ఏదైతే ఈరోజు అనుభవిస్తున్నామో అది పాప జన్మలు, పుణ్యాలు. పాత జన్మల్లో మనం చేసుకున్నవన్నీ దాన్ని బట్టి ఏమంటే మన కర్మల్లో విభాగాలు ఉంటాయి. సంచిత కర్మ అనేది ఏమంటే పూర్తిగా ఇప్పటి వరకు ఎన్ని జన్మలు ఎత్తామో అన్ని జన్మలకు సంబంధించిన పాప పుణ్యాలు బ్యాలెన్స్ షీట్. ఈ జన్మలో మనకి ఏదైతే ముందుకు వస్తుందో, మనం ఏదైతే అనుభవిస్తామో దాన్ని ప్రారంభ కర్మ అనేసి అంటాం. ఓకే, సో ఈ ప్రారంభ కర్మలు చేస్తూనే కానీ ప్రతి జన్మలో కూడా ఎవరంటే ప్రతి మనిషికి ఎవరంటే ఫ్రీ విల్ అనేది దేవుడు ఇచ్చాడు. ఫ్రీ విల్ ఎందుకు ఇచ్చాడు? రెండింటికి ఇచ్చాడు. నువ్వు చేసిన దానికి నువ్వు అనుభవించవచ్చు, కానీ నువ్వు చేయగలిగింది ఏంది? నువ్వు మంచి కర్మలు నువ్వు అనుకుంటే నువ్వు చేయగలవు, మంచి మాటలు నువ్వు మాట్లాడాలనుకుంటే మాట్లాడగలవు. ఈ 2 నీ చేతిలో ఉండే పని. ఇది చేసుకున్నావు అంటే నీకు రాబోయే జన్మల్లో ఎవరంటే వీటి నుంచి బయటపడేదానికి, ఈ సైకిల్లో నుంచి బయటపడేదానికి నీకు అవకాశం ఉంటుంది. ఇది జ్యోతిష్యంలో ప్రధానంగా ఎవరంటే మన 4వ ఇల్లు కానీ 10వ ఇల్లు, 10వ ఇల్లు ఏదైతే ఉందో కర్మలకు సంబంధించిందో వీటిలో చూసి విశ్లేషణ. సార్, చక్రవర్తి గారు, జ్యోతిష్యంలో స్పిరిచువల్గా ఎదగడానికి ఏమైనా అవకాశం ఉందా? జ్యోతిష్యం అనేది ఏమంటే మనకి పరవిద్య అపర విద్యకి రెండిటికి బ్రిడ్జ్ లాంటిది అనమాట. ఓకే, ఇప్పుడు అపర విద్య అంటే మన మెటీరియల్ సైన్సెస్ ఇవన్నీ వస్తాయి. పరవిద్య అంటే దైవికమైనవి అనమాట, స్పిరిచువల్ సబ్జెక్ట్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఉదాహరణకి మనకి ఇండివిజువల్గా ఒక వ్యక్తికి మనకి 12 రాశుల్లో ఏదో ఒక రాశిలో మన జన్మలగ్నం కానీ జన్మ రాశి కానీ మనకు ఉంటుంది. అలాగే 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఏ వ్యక్తికి ఏ జ్యోతిర్లింగంతో ఆత్మ సంబంధం ఉంది. ఓకే, ఆత్మ సంబంధం ఉంది. అలా ఉంటుందా? అలా ఉంటుంది. ఓకే,
ఏ వ్యక్తికి ఏ జ్యోతిర్లింగంతో ఆత్మ సంబంధం ఉంది, ఓకే. ఏ మంత్రం ఆ వ్యక్తికి టైలర్ మేడ్గా ఏ సాధించుకోవాలంటే కానీ ఏదన్నా స్పిరిచువల్ ప్రోగ్రెస్కి కానీ ఏ మంత్రం చెప్పిస్తే అతనికి అనుకూలిస్తుంది, అతనికి ఇష్ట దేవతలు ఎవరు, సో ఇవన్నీ తెలుసు. ఇవన్నీ మనకి జ్యోతిష్యం ద్వారా తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని సాధన చేయడం వల్ల ఎవరంటే ఆ జాతకుడు ఎవరంటే స్పిరిచువల్గా ప్రోగ్రెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, తన గురించి తను బాగా తెలుసుకోవడం వల్ల ప్రోగ్రెస్ అనేది ఈజీ అవుతుంది, ఆ డైరెక్షన్ అనేది దొరుకుతుంది. ఓకే, నైస్. సో అలాగే చాలా మందికి కవల పిల్లలు పుడతారు, వాళ్ళందరూ ఆ టైంకి సేమ్ టైంకి ఇద్దరు పుడతారు, ఒక సెకండ్ 1 సెకండ్ డిఫరెన్స్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి జాతకం అనేది ఎలాగా మీరు ప్రిడిక్ట్ చేస్తారు? ఇప్పుడు కవల పిల్లలు పుట్టినప్పుడు అంటే కొన్ని సందర్భాల్లో ఒకడు బతకచ్చు, ఇంకొకడు మరణించవచ్చు, జరగచ్చు. లేదు ఒకడు ఇంజనీర్ కావచ్చు, ఇంకొకటి డాక్టర్ కావచ్చు. అవును. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లో కానీ చూసినట్టయితే ఫ్లైట్లో ఒకదాని పక్కన ఒకటి నిలబడినప్పుడు దాని ముందర ఏమంటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనేది ఒకటి రాసి పెట్టుంటుంది. అవును. అంటే ఇది ఉండేదానికి మైక్రో లెవెల్ అయినా కూడా లాటిట్యూడ్ లాంగిట్యూడ్లో ఎంతో కొంత డిఫరెన్స్ దీనికి దానికి అనేది ఉండనే ఉంటుంది. మనకి పరాశర మహర్షి ఎవరంటే షోడశ వర్గాలు అని చెప్పి 16 వర్గాలను ఇచ్చారనమాట. ఓకే. సో అది ఒక మైక్రో లెవెల్ స్కానింగ్ లాంటిది చెప్పాలంటే ఒక్కొక్క వర్గం ఎవరంటే ఒక్కొక్క ఆస్పెక్ట్ని ఎవరంటే గవర్న్. అందులో మైక్రో డివిజన్లో చివరిని వచ్చారంటే D30 అంటాం. D30 అంటే షష్ట్యాంశ అంటాం. అక్కడ లగ్నం అనేది ఎవరంటే ప్రతి 2 నిమిషాలకి లగ్నం చేంజ్ అయిపోతుంది. ఓకే. మనకి వైదికంగా ఎవరంటే సహోదరులు అనేసి మనం అంటాం. అంటే ఏమని సహ ఉదరము నుంచి వచ్చిన వాళ్ళు, అంటే ఒకే తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళని సహోదరులు అంటాం. ఓకే. వాళ్ళు కవలలు కావచ్చు, లేదు అన్నదమ్ముళ్ళు కావచ్చు జనరల్గా. సో ఇది కాకుండా ఎవరంటే మనకి మహర్షులు ఎవరంటే షోడశ వర్గాలు అని చెప్పేసి 16 వర్గాలని జ్యోతిష్యంలో చెప్పబడింది. ఒక్కొక్క వర్గం ఒక్కొక్క ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ని గవర్న్ చేస్తుంది. అందులో మైక్రో ఆస్పెక్ట్స్కి వచ్చినప్పుడు ఎవరంటే మనకి షష్ఠి అంశ అనేసి D60 చార్ట్ అంటాం అనమాట. ప్రతి 2 నిమిషాలకి లగ్నం మారిపోతూ ఉంటుంది. సో తోడబుట్టిన వాళ్ళు ఆ లగ్నం మారిపోయేదానికి ఎవరంటే అదొక ఓక్సిలేషన్ చేసేదానికి అదొకటి పనికి వస్తుంది. ఇది కాకుండా కూడా ఎవరంటే ఈ సహోదరులు ఎవరైతే ఉంటారో అన్న తమ్ముడు వీళ్ళు ఎవరైతే ఉంటారో ముందు పుట్టినోళ్ళు వెనక పుట్టినోళ్ళు ఎవరి జాతకంలో నుంచి చూసినైనా కూడా ముందు పుట్టినోడి పరిస్థితి పుట్టినోడు ఎమ్మటే బతకగలిగినాడా లేదా అతను ఎలా ఉన్నాడు అనేది ఏమంటే ప్రాథమికంగా ఎవరంటే మనం కనుక్కునేదానికి అవకాశం. సో అలాగే జ్యోతిషంలోని జెమ్ స్టోన్స్ మీద చాలా నమ్ముతారు. అంటే గ్రీన్ పెట్టుకుంటే ఇది జరుగుతుంది, రెడ్ పెట్టుకుంటే జరుగుతుంది, ఇలాగ రకరకాల కలర్ స్టోన్స్ ఉంటాయి. సో వాటిని నిజంగా పెట్టుకుంటే మనకి అంటే జాతకం మారుతుందా? ఇప్పుడు రత్నాల వల్ల అంత ఉపయోగం ఉంది అనుకుంటే బాగా డబ్బు ఉండే వ్యక్తి మంచి ఖరీదైంది ఒక రత్నం తీసుకొని వచ్చి పెట్టుకుంటే అది జీవితం మళ్ళీ ఏ లోటు ఉండకూడదు. అవును. మరి వాళ్ళకి కూడా వాళ్ళ జీవితాల్లో అప్స్ అండ్ డౌన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. అవును. సో ఇలాని కాదు, కానీ జ్యోతిష్యపరంగా చూసినప్పుడు ఏమంటే మనం ఏదైనా ఇప్పుడు మీరు ఎందుకు ఒక రత్నధారణ చేస్తారు, ఏదో ఒక సమస్య చెప్పుకో, లేదంటే నాకు వ్యాపారం కలిసి రావట్లేదనో, ఇది కాలే ఏదో ఒకటి వైవాహిక సమస్యనో ఏదో ఒకటి చెప్పినప్పుడు ఒక ఫలానా దానికి రత్నం ధారణ చేయండి అంటాం. దాన్ని మనం లాజికల్గా జ్యోతిషపరంగా చూసినప్పుడు ఎవరంటే ఆ కారక గ్రహం ఏ రాశిలో ఉంది అనేది చూడాలి. ఓకే. ఆ రాశులకి ఎవరంటే పంచభూత తత్వాలు అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఉదాహరణకి ఇప్పుడు అగ్నితత్వ రాశి లాంటి మేషరాశిలో ఉందనుకోండి, అప్పుడు యజ్ఞం చేయాలి, దానికి సంబంధించిన యజ్ఞం చేయాలి. అదే జలతత్వ రాశిలో ఉన్నదని ఆ రాశికి సంబంధించిన దానం చేయాలి. వాయుతత్వ రాశిలో ఉన్నదని ఆ రాశికి సంబంధించిన జపం కానీ మంత్రం కానీ ఉచ్చరించాలి. ఇలా చెప్పబడింది. ఇలా కాకుండా మళ్ళీ ఆ రాశిలో ఏదైతే గ్రహానికి మనం ఏదైతే అపీస్ చేయాలనేసి చూస్తున్నామో ఆ గ్రహానికి సంబంధించిన అధిదేవత ఇలా ప్రత్యాది దేవతలు అని చెప్పేసి ఎవరంటే హైరార్కీలో దేవుళ్ళు అనే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళని మనం ప్రాపిటేట్ చేయడం వల్ల ఎవరంటే స్టెప్ బై స్టెప్ కన్స్ట్రక్టివ్గా ఎవరంటే ఒక రెమెడీ కానీ ఏదైనా కనుక్కునేదానికి ఉంటుంది. ఎప్పుడైతే సంబంధించిన రాశి భూతత్వ రాశిలో ఉంటుందో గ్రహం అనేది, ఆ భూతత్వ రాశికి ఎవరంటే అప్పుడు రత్నధారణ అనేది చేయొచ్చు. ఎందుకంటే భూమి నుంచి పుట్టిందే రత్నం కాబట్టి భూతత్వ రాశిలో ఉండే వాళ్ళకి మాత్రం ప్రముఖంగా ఎవరంటే రత్నధారణ చేయడం వల్ల ఫలితం కలిగేదానికి అవకాశం ఉంటుంది. అండ్ జ్యోతిష్యంలో వాస్తు కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇల్లు కట్టాలన్నా లేకపోతే ఏం చేయాలన్నా వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్ చూస్తారు. సో అది కూడా ఈ జ్యోతిష్యంలో ఎంత ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటున్నారు? జ్యోతిష్యం అయినా వాస్తు అయినా ఇవన్నీ కూడా ఎవరంటే పంచభూత తత్వాల మీదనే నడిచేటు అనమాట. ఇప్పుడు మనం ఎట్టయితే ద్వాదశ భావాలు ఒక జాతక చక్రంలో 12 ఇళ్ళు ఏదైతే చూస్తామో అలాగే వాస్తులు ఎవరంటే ఒక క్లోజ్డ్ స్పేస్ ఏదైనా సరే ట్రయాంగిల్ కానీ స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ఏదైనా ఒక షేప్ ఫామ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమంటే దాంట్లో సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అది బ్రహ్మస్థానంగా జీవం పోసుకున్నాక ఏమవుతుందంటే ఆ ఎనర్జీ ఫీల్డ్ అనేది ఏమంటే దాంట్లో స్ప్రెడ్ అవుతుంది. సో ఈ వాస్తులోకి వచ్చినప్పుడు ఈ పంచభూతాలని అంటే ఇక్కడ ఏదైతే
12 రాశుల కింద చెప్పబడ్డామో అలా 16 డివిజన్స్ కింద ఎవరంటే ఈ క్లోజ్డ్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని డివైడ్ చేసి ఈచ్ డివిజన్ ఎవరంటే వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇండివిజువల్ లైఫ్ని ఎవరంటే గవర్న్ చేస్తుంది. ఓకే. సో దానికి సంబంధించిన ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ స్పెసిఫిక్ జోన్ లేకపోయి అక్కడ కరెక్షన్ కానీ ఏదైనా చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వాస్తు కూడా ఏ స్థాయి దాకా వచ్చిందంటే నాన్ డిస్ట్రక్టివ్ మెథడ్. అంటే ఇంతకుముందు ఏమన్నా వాళ్ళు ఇక్కడి నుంచి ఈ ద్వారం కూల్చేయండి, లేదంటే ఇది కొట్టేయండి, వీటి నుంచి కిటికీ పీకేయండి, ఇవన్నీ చెప్పేవాళ్ళు అనమాట. అలా కాకుండా ఎవరంటే కలర్స్, షేప్స్, సింబల్స్ వీటికన్నిటికి కూడా ఏమంటే పంచభూత తత్వాలు అనేది ఇవ్వడం జరిగింది. వాటితో ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేయొచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు ఇంట్లో ఉన్న జాతకుడికి ఎవరైతే ఇంటి యజమాని ఉంటాడో ఆయనకి మంచి యోగం ఇవన్నీ నడుస్తుంది అనుకోండి, జనరల్గా ఇంట్లో ఏం లోపాలు ఉన్నా అన్నీ కొట్టుకొని పోతుంటాయి. అతనికి ఇబ్బందిగా ఉండి ఇంకోటి కూడా యాడ్ అయింది అనుకోండి, అప్పుడు కష్టాలు కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. సో సమగ్రంగా చూడాలి. ఆ ఇంట్లో ఎవరైతే పెద్ద మనిషి ఉంటాడో ఆయన జాతకంతో పాటు మన వాస్తుని కూడా విశ్లేషించినప్పుడు రెండు కలిపి చూసినప్పుడు మనకి కరెక్ట్గా దానికి ఏమైనా సమస్య పరిష్కారం చెప్పేదానికి అవకాశం ఉంటుంది. చక్రవర్తి గారు, చాలా టీవీ ఛానల్స్లోని చాలా ప్రముఖులు ముందే చెప్తుంటారు, పలానా యాక్టర్స్ ఇద్దరు విడిపోతారు, విడాకులు తీసుకుంటారు, పలానా అతను ఈ కొన్ని రోజుల్లో చనిపోతారు, లేకపోతే ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వస్తుందని చెప్పి ముందే అది అసలు ప్రిడిక్ట్ చేస్తారు. అవి ఎంతవరకు కరెక్ట్ అవ్వచ్చు? నాకు మా గురువులు నేర్పింది కానీ, నేను నేర్చుకునేది కానీ, శాస్త్రం చూసింది కానీ కొన్ని నియమావళి అనేది అయితే ఉంటుంది. అందులో ఒక జాతకాన్ని మనం విశ్లేషించాలనుకున్నప్పుడు ఆ సదరు వ్యక్తి ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడాలి. లేదు ఆ వ్యక్తికి సంబంధించిన తల్లిదండ్రులు ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడాలి. ఈ ముగ్గురు కాకుండా నాలుగో వ్యక్తి దగ్గర కానీ బయట కానీ విశ్లేషణ కానీ దాని గురించి మాట్లాడడం అనేది అది సబబు అయితే కాదు. చాలా సందర్భాల్లో నాకు జాతకాలు వస్తుంటాయి అనమాట. వచ్చి అడుగుతుంటారు, నా గర్ల్ ఫ్రెండ్ పరిస్థితి ఏమి, ఆమెకి ఏమన్నా ఇంకేమన్నా ఉన్నాయా, ఇట్లాంటివన్నీ అడుగుతుంటారనమాట. సో అట్లాంటివన్నిటిని నేను అవాయిడ్ చేస్తూనే ఉంటాను. ఓకే. సో ఇది ఎవరు వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి ఇప్పుడు ప్రముఖుల జాతకాల గురించి మాట్లాడినప్పుడు ఎవరంటే ఇమీడియట్గా ఎవరంటే హైలైట్ అవుతాం, అట్రాక్ట్ అవుతాం. అదొకటి. మేము కూడా ప్రముఖుల జాతకాలని నేర్చుకునేదానికి వాడతాం. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇప్పటివరకు నా జీవితంలో చూడని జాతక చక్రం అంటే అంత అద్భుతంగా వెయిటేజ్ ఉండే జాతక చక్రం తీసుకున్నప్పుడు ఏమంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారి జాతక చక్రం గురించి చెప్పగలను. ఎందుకంటే ఇప్పటివరకు నేను ఎక్కడ చూడలేదు. ఒక జాతక చక్రంలో 9 గ్రహాలు ఉంటే 5 గ్రహాలు పుష్కర నవాంశలో ఉన్నాయి. మహా అంటే ఒక వ్యక్తికి 1 కానీ 2 గ్రహాలు కానీ పుష్కర నవాంశలో ఉంటేనే దానికి ఒక ఎలివేషన్ కానీ వెయిటేజ్ అనేది వస్తుంది. అలాంటిది ఒక 5 గ్రహాలు ఉండడం అనేది అంటే అతి అరుదైన అంశం అనమాట. అందుకనే ఇప్పుడు ఎంతోమంది ప్రధానమంత్రులు రావచ్చు, ముఖ్యమంత్రులు రావచ్చు, యాక్టర్స్ రావచ్చు, వీళ్ళందరూ పోవచ్చు. కానీ భూమి మీద తెలుగువాడు బతుకున్న రోజులు రాముడు, కృష్ణుడు ఏదైనా దేవుడి గురించి తలుచుకున్నప్పుడు మాత్రం ఎన్టీ రామారావు మొహం మాత్రం ఖచ్చితంగా తలుచుకుంటారు. ఆయన యుగ పురుషుడు కలిగినట్టు. అలాంటివి నేర్చుకునేదానికి మాత్రం వాళ్ళ జాతకాలని, ఎందుకంటే నోన్ పీపుల్ అయితే వాళ్ళ జీవితంలో మనకి విశేషాలు తెలుసుంటాయి కాబట్టి దాన్ని పోల్చి చూసుకునే దానికి మాత్రమే వాడతాం. కానీ ఇంకొకరు ఎవరితో జీవితాన్ని తీసుకొని వచ్చి మనం విశ్లేషణలో పెట్టి చేయడం అనేది మాత్రం మంచి పద్ధతి కాదు. ఇది నా అభిప్రాయం. ఓకే సార్. చక్రవర్తి గారు, రీసెంట్గానే మన ఆపరేషన్ సింధూర్ అయింది, పాకిస్తాన్కి ఇండియాకి వార్ అయింది, మీకు తెలిసింది కదా. సో మన ఇండియా ప్రోగ్రెస్ ఎలా ఉండబోతుంది? మామూలుగా ప్రతి దేశానికి ఒక వ్యక్తికి ఎలాగైతే బర్త్ చార్ట్ ఉంటుందో అలాగే ఇండియాకి కూడా ఒక బర్త్ చార్ట్, ప్రతి దేశానికి ఒక బర్త్ చార్ట్ అనేది ఉంటుంది అనమాట. ఆ చార్ట్లు ఏమంటే 2 రకాల ప్రామిస్లు ఉంటాయి. అంటే ఒకటి స్టాటిక్ ప్రామిస్, అంటే అది ఫిక్స్డ్, అది మార్చేదానికి కాదు. రెండోది ఏమంటే డైనమిక్ ప్రామిస్, అంటే ఏమంటే గ్రహాలు, గోచారాలు వీటి బట్టి ఏమంటే టైమింగ్ని బట్టి ఏమంటే ఈ ఫలితం ఇస్తాయి, వెళ్ళిపోతుంటుంది. మనకున్న స్టాటిక్ ప్రామిస్ ఏమంటే మన దేశ జాతక చక్రం తీసుకున్నప్పుడు ఏమంటే 3వ ఇంట్లో ఏమంటే ఉన్న 9 గ్రహాలు 5 గ్రహాలు ఒకే ఇంట్లో ఉంటుంది. దీంట్లో ఉంటే ప్లస్ మైనస్. ప్లస్ ఏమంటే ఏ రాశిలోనే ఎక్కువ గ్రహాలు ఉంటే ఆ రాశికి బాగా స్ట్రెంత్ ఎక్కువ వస్తుంది. 3వ ఇల్లు ఏమేమి సూచిస్తుంది, ఎఫర్ట్స్ కానీ కరేజ్ కానీ ఇవన్నీ సూచిస్తుంది. ఇప్పుడు మన దేశంలో ఉన్న ప్రజలు ఎంతో కరేజ్ ఏమంటే ఎక్కడెక్కడో పోయి ఉద్యోగాలు చేయడం కానీ సాహసాలు చేయడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. ఇప్పుడు ఉదాహరణకి మన జీడిపిలో 1/3 వంతు ఏమంటే మనకు ఫారిన్లో మన పిల్లలు, మన తోడబుట్టిన వాళ్ళు అక్కడ సంపాదించి మనకు పంపించే డబ్బులే 3వ వంతు జీడిపి మనకు సమకూరుస్తూ ఉండదు. ఇది ప్లస్ పాయింట్. మైనస్ పాయింట్ ఏమంటే ఆ 5 గ్రహాలు ఏవైతే ఉన్నాయో అందులో 2 గ్రహాలు ఎవరంటే సూర్యుడికి అతి దగ్గరగా పోవడం వల్ల ఎవరంటే అస్తంగత్వం అంటాం, కంబషన్, అలా జరగడం అనేది జరిగింది. ఇదే కాకుండా ఎవరంటే దీనివల్ల ఎవరంటే పర్మనెంట్ ప్రామిస్ ఏమంటే మనకు దాయదులతో ఎప్పుడు పోర్ అనేది ఉండనే ఉంటుంది ఏదో రకంగా. ఇప్పుడు మీరు ఆపరేషన్ సింధూర్ విషయానికి వస్తే ఎవరంటే మీరు సర్జికల్ స్ట్రైకో లేదంటే పాకిస్తాన్లో పోయి టెర్రరిస్ట్ క్యాంపుల్లో మీరు కోల్చగలిగినారే కానీ వాళ్ళ మనసులో ఉన్న ఆ తీవ్రవాద భావాన్ని అయితే మీరు కోల్చలేకపోయారు. ఇప్పుడున్న గ్రహచార రీత్యా కానీ చూసినట్టయితే ఈ నెల పెద్దగా ఉండకపోవచ్చు, కానీ రాబోయే 2 నెలలు అంటే జూన్ జూలైలో ఎవరంటే మళ్ళీ ఇలాంటి చెదురుముదురు సంఘటనలు కానీ మళ్ళీ
అస్త్రశస్త్రాలను వాడుకునే పరిస్థితి కానీ నెక్స్ట్ 2 నెలల్లో వాడుకునే దానికైతే అవకాశం అయితే ఉంది అవకాశం ఉంది అయితే. ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్ చక్రవర్తి గారు. జ్యోతిష్యం కోసం చాలా చక్కగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మరిన్ని విషయాలు ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ తెలుసుకుందాం అనుకుంటున్నాం. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ.